విలన్ లో పవర్ లేదు, సునామీలో కొట్టుకోబోతాడు విలన్, హీరోనే పట్టుకుంటాడు లాస్ట్ లా. నిజంగా మస్తుంది మూవీ అయితే. లాగ్ సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లో మంచి ఎలివేషన్లు ఉన్నాయి, మంచి యాక్షన్ సీన్స్ అయ్యేటప్పుడు అయితే బీజిఎంస్ అయితే నా గొంతు కూడా పోయింది. బీజిఎంస్ అయితే చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ లో. స్టోరీ కూడా చాలా బాగుంది. పవర్ స్టార్ గారు అయితే నిజంగా పవర్ 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 అయింది. ఆడ సినిమాలో వాన పడుతుంది, బయటికి రాగా నీడ వాన పడుతుంది. నా బట్టలు తడిచేటట్టు నేను పోతా మేడం. మాకేంటంటే ఆ 2 అవర్స్ హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. ఎందుకంటే మేమంతా ఫ్లాప్ల మీద కోటలు కట్టుకునే వాళ్ళం. మేము 10 సంవత్సరాలు ఫ్లాప్ల మీద కోటలు కట్టుకునే వాళ్ళం. మాకు ఇప్పుడు హిట్ అయినా ఫట్ అయినా మాకు సంబంధం లేదు. మా సీఎం, మా డిప్యూటీ సీఎం, మా దేవుడు సీఎం అయ్యాడు, అది చాలు మాకు. మా కోరిక అది చాలు. ఆయన ఏంటంటే వేరే దానికి శ్రీకారం చుట్టాడు అంతే. ఆ పనిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా, సినిమాలు ఫైట్స్ అన్ని ఫెంటాస్టిక్ అండి. నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతాను. నాకు సినిమాతో సంబంధం లేదు, నాకు పాలిటిక్సే ఇంట్రెస్ట్. సినిమాలు చెబితే వినాలి అన్నాడు. నా కోసం మొక్కుతుంటారు కొంతమంది, నా కోసం రాలనుకున్నారు అన్నారు. నిజంగా ఈ సినిమా ఇక నేను ఆయన సినిమాలు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేసి చేస్తాడనుకున్నారు. ఆయన సినిమాలకు నెక్స్ట్ వారసుడిగా మధ్యలో ఆగిపోతే ఏంటి అనుకున్నారు. నెక్స్ట్ వారసుడిగా అఖిరా చూసుకుంటాడు. రాజకీయాల్లో మెప్పిస్తున్నాడు, సినిమాలో మెప్పిస్తున్నాడు. చారిత్రాత్మక యుద్ధవీరుడి పాత్రలో, వీరమల్లు పాత్రలో అద్భుతంగా, అంటే ఏ నటుడు కూడా ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలండి. మనం చూడని చరిత్రని, మనం చూడని సంస్కృతిని, మనం చూడని సనాతన సంప్రదాయాన్ని కళ్ళకట్టినట్టుగా మన దేవాలయాలు, మన గుడులు, మన సంస్కృతిని ఎట్లా విచ్ఛిన్నం చేశారు, మంటల్లో ఎట్లా ఆహుతికి చేశారనేది రోమాలు నిక్కపరుచుకునే ఉంది. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు భారతదేశం, 145 కోట్ల, 80% పాపులేషన్ హిందువులు. హిందూ సనాతన సంప్రదాయాన్ని భుజానెత్తుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ సినిమా అటు నార్త్లోను ఇటు సౌత్లోను బహుభాషలో, తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో అన్ని భాషల్లో కూడా సక్సెస్ అవుతుంది. ప్రజలు మనల్ని పొందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా. మనం చూడని చరిత్ర, మన చరిత్ర, భారతదేశ గొప్ప చరిత్రని వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఇది అద్భుతం, అమోహం.